మారెల్లి అనిల్ హత్య పాయింట్ 32 రిఫైల్తో కాల్పులు జరపడంతో 4 బుల్లెట్లు అతని శరీరంలో వెళ్లడంతో అనిల్ మృతి చెందినట్లు, అతనితో గొడవలో ఉన్న వ్యక్తులను విచారించి త్వరలో దోషులను పట్టుకుంటామని మెదక్ జిల్లా ఎస్పీ టీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం నాడు కొల్చారం పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ టీవీ శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనిల్ హత్య నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, దోషులను త్వరలో పట్టుకుంటామని అన్నారు. కొల్చారం టీఎస్ లిమిట్స్లోని హైతరా గ్రామంలో నిన్న అనిల్ అనే వ్యక్తి ఫైరింగ్ గురై చనిపోవడం జరిగింది. సో ఇది అవుట్స్కట్స్లో హైతరా అవుట్స్కట్స్ జరిగింది. సో ముందుగా మేము ఏమనుకుంటే వాళ్ళు విలేజర్స్ మనకు సాయంత్రం ఈవినింగ్ 7 o'clock ఫోన్ చేశారు. పోలీస్కి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయింది, మన నుంచి ఆయన సెల్ఫీ టైప్ పడిపోయాడు అని చెప్పారు. చెప్తే ఇమీడియట్గా హాస్పిటల్ తరలించడం జరిగింది. తరలిన తర్వాత క్రమంలో మేము సిఐ పరిస్థితుల క్రమంలో బుల్లెట్ లాగా అనిపించింది. బుల్లెట్ లాగా అనిపిస్తే ఇమీడియట్గా మళ్ళీ ఎస్ఐని పంపించి మళ్ళీ ఒకసారి చెక్ చేయి క్రైమ్ సీన్ అని చెప్పి పంపడం జరిగింది. పంపితే వచ్చి చెక్ చేసుకుంటే మన 4 ఎంటీ క్యాటరీ దొరికింది. సో దాన్ని బట్టి మనం దాన్ని ట్రాకింగ్ చేసిన నిర్ధారించాము. అది .32 వెపన్తో చేసిన ఫైరింగ్. 4 rounds దిగాయి. సో బాడీలో 4 rounds పోయాయి, బయటికి దాని లోపలే ఉన్నాయి. సో దాన్ని బట్టి ఇమీడియట్గా మేము కేసు దాన్ని హత్య మరియు ఆర్మ్స్ యాక్ట్ పెట్టాము. పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు ఏం తెలుసంటే మనకు కొంతమంది గొడవలు ఉన్నాయి. సో వాళ్ళు ఎవరు చేస్తున్న అనుమానం వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తుపరిచారు. ఆ గొడవలు మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో నిజాలు బయటకు వస్తాం.